ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి, ఒక వర్కింగ్ ఎంప్లాయీ ఇంటికి వచ్చే ఇన్కమ్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రేషియోలో సేవ్ చేయాలి, ఎంత ఖర్చు పెట్టాలి? There is a private sector employee who is making 80,000 per month. He's just 32 years, having one kid, no dependents. His parents are well off. Both are pensioners. They can't even spend their pension. They're also giving him some money. అవును. ఇంకా అతని స్టోరీ వేరు. ఇఫ్ దేర్ ఇస్ ఎ పర్సన్ హూ హెస్ ఎ డిపెండెంట్ పేరెంట్స్ ఆరోగ్యంగా లేరు, సిబ్లింగ్స్ లో కూడా కొందరు సెటిల్ అవ్వలేదు, ఇంకా డిపెండ్ అయి ఉన్నారు, అప్పుడు ఆయన స్టోరీ వేరు. ఇంకా సేవింగ్ ఎక్కడ? ఆ 80,000 బాధ్యతలకే సరిపో. అవును. అప్పుడు ఆయన ఫోకస్ చేస్తుంది ఇన్కమ్ పెంచుకోవటం మీద, సేవింగ్స్ మీద కాదు. మొదటి వ్యక్తి ఆయన విహారయాత్రలు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి స్టాండర్డ్ ఉండదు. నాకు ఎక్కడ నచ్చదంటే, చాలా మంది ఇప్పుడు చాలా స్టాండర్డ్ ఫార్ములా ఏంటంటే, మీ ఏజ్ ఎంత ఉంటే అంత డెట్ లో పెట్టండి, 100 మైనస్ మీ ఏజ్ హాస్ టు బి ఈక్విటీ.